తాజ్మహల్ ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి 4 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీ సరితా విహార్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు. తాజ్మహల్ ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి 4 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీ సరితా విహార్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు. తాజ్మహల్ ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి 4 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీ సరితా విహార్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు. అధికారులు మంటలను అదుపు చేస్తున్నారు. తాజ్మహల్ ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి 4 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీ సరితా విహార్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఇందులో ఎవరన్నా చిక్కుకున్నారా, లేకపోతే మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తాజ్మహల్ ఎక్స్ప్రెస్ లో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 4 బోగీలు దహనమైనట్టు సమాచారం. సో ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరిగినట్టు మాత్రం సమాచారం లేదు. తుగ్లకాబాద్ సమీపంలో ఈ తాజ్మహల్ ఎక్స్ప్రెస్ కు మంటలు అంటుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ బోగీలకు దాదాపు 4 బోగీలకు మంటలు అంటుకున్నాయని తెలుస్తుంది. ఈ ఘటనలో ఎవరు ఎలాంటి ప్రాణాలు కోల్పోయలేదు. ఇమీడియట్ గా ఘటన జరిగిన వెంటనే రైలుకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ దాన్ని ఆపేసి ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన ప్రమాద తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ మేరకు ప్రజలు అందులో ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు దింపి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించారు. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మనకు అందాల్సి ఉంది.